నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం ఈరోజు. కేసీఆర్కి కోలుకోలేని దెబ్బని అనుకోవచ్చు వాస్తవంగా. ఎందుకంటే వరంగల్ ఎంపీ నుండి బీఆర్ఎస్ బరిలో కడియం శ్రీహరిని ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఆమె తను బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోంచి తప్పుకున్నట్టు చాలా క్లియర్గా ఒక లెటర్ రాయడం జరిగింది. ఒక్కసారి ఆ లెటర్ చదివిన తర్వాత డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. రేపు జరగబోయేటువంటి ప్రయత్నంలో భాగంగా అసలు రేపు ఏం జరుగుతుంది అంటే కడియం కావ్య రేపు ఏ డిసిషన్ తీసుకోబోతున్నారో మీకు ఇప్పుడు పెద్ద ఎత్తున చాలా సంచలనమైనటువంటి విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అయితే ఒక బిగ్ బ్రేకింగ్లో భాగంగా కేసీఆర్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కడియం కావ్య. ఎందుకు అంటే వరంగల్ ఎంపీ బరి నుంచి ఆమె తప్పుకున్నట్టు, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పుకున్నట్లు చాలా క్లియర్గా ఆమె లేఖలో చెప్పడం జరిగింది. ఒకసారి దాని గురించి మీకు చెప్పడం ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇక్కడ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి భారత అధ్యక్షులు హైదరాబాద్ మే 13, 2024 నాడు జరిగే లోక్సభ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ అసలు విషయం ఇక రెండో పేర కింది పేర తీసుకోండి ఒకసారి. ఇక్కడ గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వం పైన మీడియాలో వస్తున్నటువంటి అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు మరియు లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించిన పార్టీకి మరింత నష్టం చేకూరుస్తోంది. ఈ పరిస్థితిలో నేను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాను. గౌరవ కేసీఆర్ గారు మరియు పార్టీ నాయకత్వం, భారత కార్యకర్తలు నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను అంటూ చాలా క్లియర్గా ఆమె చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే మిత్రులారా, ఆమెకు వారి ఫాదర్ ఎవరైతే కడియం శ్రీహరి ఉన్నాడో ఆయన ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా భారతీయ రాష్ట్ర సమితి నుంచి మొన్ననే ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది. అయితే ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో చాలా నాటకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆరూరి రమేష్ను కూడా ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పేసి తనకు ఇవ్వకుండా మోసం చేసినటువంటి సందర్భంలో ఆయన కొంత కలత చెందినటువంటి దాంట్లో భాగంగా ఆయన బీజేపీలో చేరి ఎంపీ టికెట్ తీసుకోవడం జరిగింది వాస్తవంగా. సో ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ కోణంలో అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం కావ్యకు అనౌన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి ఇస్తారనేటువంటి దాంట్లో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఒకవైపు పస్నూరి దయాకర్ సిట్టింగ్ ఎంపీ ఎవరైతున్నారో ఆయన చేరడం జరిగింది. అదేవిధంగా ఇంకొక వైపు అక్కడ నుంచి చాలా పెద్ద కాంపిటీషన్ కూడా ఉండడం జరిగింది. ఒక సీనియర్ పోలీస్ అధికారితో పాటు ఈరోజు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త అయినటువంటి రేవంత్ సన్నిహితులు ఎవరైతున్నారో దొమ్మాటి సాంబయ్య కూడా అక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. అక్కడ పస్నూరి దయాకర్కి ఇస్తారా, లేదంటే ఈరోజు దొమ్మాటి సాంబయ్యకి ఇస్తారా, లేదంటే సీనియర్ పోలీస్ అధికారికి ఇస్తారా, ఇంకా పలు పేర్లు కూడా పరిశీలనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళలో ఎవరికి ఇస్తారా ఉత్కంఠత నెలకొన్నటువంటి తరుణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా డిఫరెంట్గా ఆలోచిస్తుందని చెప్పేసి అనుకోవచ్చు వాస్తవంగా. ఎందుకంటే ఇది కేసీఆర్కి దిమ్మ తిరిగే షాక్తో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి కడియం శ్రీహరిని కూడా చేర్చుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దానిలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున రేవంత్ టీం ఎవరైతున్నారో రేవంత్ టీం కడియం శ్రీహరితో కూడా చర్చలు ముగించడం తెలుస్తూ ఉంది. దానిలో భాగంగా ఎట్లాగూ మీరు వరంగల్ ఎంపీ నుంచి మీ బిడ్డ కనుక పోటీ చేస్తే ఓడిపోయేటువంటి అవకాశాలే బలంగా ఉన్నాయి తప్ప ఈరోజు గెలిచే అవకాశాలు లేవు అనే దాంట్లో చాలా పెద్ద ఎత్తున తనకి ఒక సర్వేల రూపంలో కావచ్చు, వివిధ రూపాల్లో తనకు ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఈరోజు వ్యర్థ ప్రయాసమే తప్ప వేరే యూజ్ లేదని చెప్పి క్లియర్గా మీరు పార్టీలో చేరితే కనుక ఖచ్చితంగా మీకు ఎంపీ టికెట్ ఇస్తాము, మీ బిడ్డకి ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే అక్కడ ఆరూరి రమేష్కి బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వగానే అక్కడ రాజకీయ పరిణామాలు మొత్తం కూడా చేంజ్ అయిపోయిన మిత్రులారా, రాసి పెట్టుకోండి. ఎందుకంటే వరంగల్ కూడా కాంగ్రెస్కి కంచుకోట లాంటిది. కానీ అక్కడ దొమ్మాటి సాంబయ్య కానీ పస్నూరి దయాకర్ లాంటి వాళ్ళు పోటీ చేస్తే ఆరూరి రమేష్ చేతిలో ఎక్కడ ఓడిపోతామనేటువంటి ఈరోజు వాళ్ళకు ఒక అనాలిసిస్ ద్వారా, అంటే వారికి ఒక సర్వేల ద్వారా తెలియడం జరిగింది. సో దానిలో భాగంగానే ఆరూరి రమేష్ను నిలువరించాలంటే ఇంకొక బలమైనటువంటి అభ్యర్థి కావాలి. అదేవిధంగా ఈరోజు ఒక సామాజిక వర్గం కానీ మిగతా విషయాల్లో కూడా ఈరోజు బలమైనటువంటి మూలాలు ఉన్నటువంటి ఒక బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కావాలని చెప్పేసి ఈరోజు తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా గత కొన్ని రోజులుగా ఈరోజు పెద్ద ఎత్తున కడియం శ్రీహరితో చర్చలు కూడా జరిపినట్లు మనకు కొంత సమాచారం మిత్రులారా. ఖచ్చితంగా రేపు చాలా కీలకమైనటువంటి పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయి. వరంగల్ ఎమ్మెల్యేగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి తను కూడా ఈరోజు
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అందుకే చాలా క్లియర్గా తెలుస్తుంది మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ చాలా టికెట్లు అనౌన్స్ చేయడం జరిగింది. కేవలం 4 టికెట్లు మాత్రమే పెండింగ్లో ఉంచడం జరిగింది. అందులో ఖమ్మం ఒకటి, వరంగల్ రెండోది. సో ఖమ్మం ఇప్పుడు రేపు మాపు అసలు తేలే అవకాశం కనబడుతుంది. అక్కడ పెద్ద ఎత్తున 3 మంత్రుల మధ్య ఈరోజు ఆధిపత్య కొట్లాట్లో భాగంగా అక్కడ అభ్యర్థిని ఎవరు పెట్టాలని దాంట్లో ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం మల్ల గుల్లాలు పడుతున్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ క్రమంలో వరంగల్ కూడా కైవసం చేసుకోవాలన్నటువంటి దాంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంది. అందుకే ఈరోజు పసురు దయాకర్ కానీ, దొమ్మాటి సాంబయ్య కానీ ఈరోజు ఆరూరి రమేష్ నిర్వహించలే పరిస్థితి కనబడుతున్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే ఇంకొక వర్షన్లో భాగంగా ఈరోజు కేసీఆర్కు ఒక షాక్తో పాటు ఈరోజు ఒక బలమైనటువంటి అభ్యర్థిని అన్వేషిస్తున్న క్రమంలో వారికి బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కడియం కావ్యనే రైట్ చాయిస్ అనేటువంటి కోణంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ టీం వెళ్ళి ఈరోజు కడియం కావ్యకి వరంగల్ ఎంపీ అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే వాళ్ళు కూడా పునరాలోచించుకో చాలా రకాల చర్చలు జరుపుకున్నారు వాస్తవం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ డిపాజిట్ వచ్చేటువంటి అవకాశాలు ఈరోజు లేవు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి ఆఫర్ వస్తుంది. కాబట్టి ఆయన మినిస్టర్ అయ్యే అవకాశాలున్నాయి. లేదంటే ఈమెకు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా బలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కడియం శ్రీవరికి ఇది చివరి ఎన్నిక కూడా అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే తను వృద్ధాప్యం వల్ల కూడా నెక్స్ట్ టైం పోటీ చేసే అవకాశాలు కూడా లేవనే విషయం కూడా తెలుస్తుంది. సో అందులో భాగంగా తన రాజకీయ వారసురాలైనటువంటి కడియం కావ్యను రంగంలోకి దింపాలనే దాంట్లో రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన బిడ్డకు టికెట్ అని చెప్పేసి కోరితే లేదు నువ్వే పోటీ అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడంతో ఆయన డైరెక్ట్ రంగంలో దిగి పోటీ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇక బిడ్డకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలి కాబట్టి కడియం గారి చాలా తెలివిగా ఆలోచించి ఒక తెలివైనటువంటి నిర్ణయం తీసుకున్నా అని చెప్పేసి కూడా క్లియర్గా తెలుస్తోంది. అక్కడ వరంగల్లో ఆరూరి రమేష్ లాంటి ఒక బలమైనటువంటి బీజేపీ అభ్యర్థి నిర్వహించాలంటే కడియం కావ్యతో సాధ్యమైనటువంటి కోణంలో ఈరోజు పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే బలంగా జరుగుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. సో ఈ అన్ని పరిణామాలు అంటే కేవలం ఈ లెటర్ ఒకటే ఈరోజు అందరూ అనుకుంటారు ఈ లెటర్ ద్వారా ఏమైతుంది అనుకుంటారు, కానీ ఇదే లెటర్ దీనిలో చాలా అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్కు ఈరోజు పెద్ద ఎత్తున ఇప్పటికే చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో రంజిత్ రెడ్డి అక్కడ ఉన్నట్టు సిట్టింగ్ ఎంపీ ఆయన రిజైన్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అక్కడ నుంచి చేవెళ్ళ ఎంపీ ఇంకొకరు కూడా ఆశిస్తూ ఉన్నారు మహేందర్ రెడ్డి, ఆయన కూడా రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు పెద్ద ఎత్తున ఆయన కూడా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జైరాబాద్ నుంచి బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, ఆయన బీజేపీలో చేరి బీజేపీ ఎంపీ టికెట్ తీసుకోవడం జరిగింది. ఇలా వరంగల్ నుంచి సిట్టింగ్ ఎంపీ అవుతున్న పసురు దయాకర్ కూడా ఆయన కూడా రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు కూడా చాలా కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా పెద్దపల్లి నుంచి ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నారో వెంకటేష్ నేత ఆయన కూడా రిజైన్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా ఆయనకు టికెట్ రాలేదు. కానీ ఎక్కడ కూడా ఏ అభ్యర్థి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి టికెట్ కావాలని కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ టికెట్ కావాలని కోరుకుంటారు తప్ప బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వస్తే అనవసరంగా 10 కోట్లు 20 కోట్లు లాస్ తప్ప గెలిచే పరిస్థితి లేదు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కూడా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. సో అందులో భాగంగానే ఈరోజు ఇది కేసీఆర్కు మింగుడు పడినట్టు అంశం. ఎందుకంటే ఇంతకు ముందే కేశవరావు కేసీఆర్ ఫామ్ హౌస్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి చాలా రకాల విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాలు కూడా మీకు ఒక్కసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. కేశవరావు కూడా చాలా దిమ్మ తిరిగే షాకిచ్చి ఈరోజు రేపు ఆయన రిజిగ్నేషన్ పెట్టేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తన సొంత గూటికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సొంత గూటికి వెళ్తున్నాను, నేను కేవలం విహారయాత్ర కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో చేరిన, నా రాజకీయ జీవితం అంతా కూడా 52 సంవత్సరాలు నేను కేవలం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. నా పుట్టుకంతా అక్కడే, నా చావు కూడా అక్కడే ఉండాలని కోరికతోటి నేను ఉన్నట్టు ఖచ్చితంగా కోరుకుంటున్నా అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన చెప్పినటువంటి అంశాలు కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. చాలా అంటే కేసీఆర్కు దెబ్బ మీద దెబ్బ అని చెప్పవచ్చు, షాకుల మీద షాకులు ఈరోజు సొంత పార్టీ క్యాడర్ ఇస్తున్నట్టుగా మనకైతే క్లియర్గా తెలుస్తోంది మిత్రులారా. ఒకసారి చూడండి క్లియర్గా, ఒకసారి జూమ్ చేసుకో. కాంగ్రెస్ పార్టీ నాకు సొంత ఇల్లు, కాంగ్రెస్ పార్టీలో చనిపోవాలని ఉంది, తీర్థయాత్రలకు వెళ్ళిన వారు ఎప్పటికైనా ఇంటికే చేరుతారు, నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతా. 53 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, బీఆర్ఎస్ పార్టీలో నేను పనిచేసింది కేవలం 10 ఏళ్ళు మాత్రమే. తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరాను, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. నేను మొదటిసారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యా. నేను పుట్టింది పెరిగింది కాంగ్రెస్ పార్టీలోనే, ఆ పార్టీలోనే చనిపోవాలని అనుకుంటున్నా. నేను బీఆర్ఎస్ పార్టీకి ఇంకా రిజైన్
చేయలేదు. నా కూతురు చేరిన రోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు. ఏ రోజు కాంగ్రెస్లో చేరేది తేదీ ఖరారు అయిన తర్వాత చెబుతా. నా కుమారుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలి అనుకుంటున్నాను. ఇంద్రకరణ్ రెడ్డి, గడ్డ పరవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంటూ ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? ఇదంతా కూడా కేవలం ఈరోజు కేశవరావు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్తున్నానని చెప్పేసి కొంచెం కట్టసిగా చెప్పడం జరిగింది. కేసీఆర్ కూడా చాలా రకాలుగా కన్విన్స్ చేసినటువంటి పదార్థాలు కూడా ఎక్కడ కూడా కన్విన్స్ కాలేదు. సో కేశవరావు ఆధ్వర్యంలోనే ఈరోజు వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే కేశవరావు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాడు. కానీ కాంగ్రెస్ కష్టకాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. అక్కడ పదవులు 2 సార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఇక్కడ కూడా పదవులు పొందేటువంటి దాంట్లో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో చాలా సంచలనమైన విషయాలు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఈరోజు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కొడుకు విప్లవ్ అనుకుంటా ఆయన పేరు, ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ బిడ్డ ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి, ఆమె ప్రస్తుతం జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్నారు. ఆమెనే మళ్ళీ మేయర్గా ఉండాలని కోరికతో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తోంది. ఆమె కూడా 30వ తారీఖు రోజు అంటే ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనబడుతుంది. నెక్స్ట్ వీక్లో కేశవరావు కూడా సీనియర్ కాంగ్రెస్ నేతల మధ్య సోనియా గాంధీ ఆధ్వర్యంలో లేదంటే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పోటీ చేసే అవకాశం అయితే బలంగా కనబడుతున్నది క్లియర్గా తెలుస్తోంది. సో బీఆర్ఎస్కి ముఖ్యంగా కేసీఆర్కు చాలా దెబ్బ మీద దెబ్బ కనబడుతోంది. ఒకసారి దీని గురించి మనం ఒకసారి బక్కా జెడ్సన్ తోటి మాట్లాడే ప్రతినిధి. ఆయన వరంగల్ సంబంధించినటువంటి రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన నడితే వరంగల్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ఏంటో వారి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అన్న నమస్తే. అన్న ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు మీరు. మీరు వరంగల్ సంబంధించినటువంటి నాయకుడిగా అంటే వరంగల్లో మీరు వరంగల్ నుంచి వచ్చారు కాబట్టి వరంగల్లో ఇప్పుడు ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కడియం కావ్య ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ టికెట్ నుంచి తప్పుకున్నట్లు ఆమె ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉందా? అసలు ఏం జరుగుతుంది? ఏమి లేదు, ఏమున్నది ఇప్పుడు రాజకీయాలు జెండాకు ఎజెండాకు దేనికి కూడా తేడా లేకుండా విలువ లేకుండా పోయింది. ఈరోజు జెండాలకు మార్చేటోళ్ళకు ఉన్న విలువ జెండాలు మోసేటోళ్ళకు లేకుండా అయితే కాబట్టి ఏమో ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలల్లా కూడా పెద్ద విచిత్రాలు ఏం లేవు. అన్ని అవుతున్నట్టే ఏమన్నా కావచ్చు అన్నట్టుగానే నడుస్తుంది వ్యవహారం. సో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది. వాళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఆయన కూడా ఎంపీ టికెట్ వచ్చేటువంటి అవకాశం లేనటువంటి దాంట్లో కొంత చర్చ జరుగుతుంది. అంటే బిడ్డను పెడతారా లేదంటే సేమ్ ఇక్కడ దానం నాయందర్కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాయందర్కి ఎట్లయితే సికింద్రాబాద్ టికెట్ ఇచ్చారో కడియం శ్రీహరి కూడా మళ్ళీ వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం అసలు ఏం జరుగుతుందా? ఏదో పెద్ద బిగ్ బ్లాస్ట్ జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. ఏమైనా సమాచారం ఉందా మీకు? ఆయన కాదు కానీ వాళ్ళ కూతురు కోసమే ఓకే ఈ రోజు అరుణ్ రమేష్ టికెట్ ఇక్కడ రాదని చెప్పేసి బీజేపీకి పోయి అక్కడ తెచ్చుకుండు. అవును. మన తర్వాత కావ్య కూడా అక్కడ పరిస్థితి ఎట్లుందో అని బీఆర్ఎస్ డౌట్ఫుల్ ఉందని చెప్పేసి ఆల్రెడీ ఆమె టికెట్ రాకముందే చర్చ జరిపి పెట్టుకున్నారు అని సమాచారం ఉంది కాంగ్రెస్. కానీ మరి ఆమె టికెట్ డిక్లేర్ అయినా కూడా ఇటు వస్తుందని అంటే ఇక వాళ్ళు ఎంత దిగజారిపోయినారో అసంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీలా తీసుకోవడం కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారు. మంచి మంచి యాక్టివ్ చాలా మంది టికెట్లు అడిగేటోళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కాదని చెప్పి ఈ రోజు మళ్ళా వీళ్ళు ఏదో ఒక పార్టీని హ్యాండ్ ఇచ్చి మళ్ళా పార్టీలకు వచ్చాడు. మళ్ళా వాళ్ళను వీళ్ళు తప్ప ఎవరు గెలవలేరు అన్నట్టుగా సీన్ క్రియేట్ చేయడం అనేది రియల్ గా కొంచెం అంటే ఇది వరంగల్ ఎంపీ టికెట్ గెలవడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా లేదంటే కేసీఆర్ కి ఏమన్నా షాక్ ఇవ్వడానికి లేదంటే టిట్ ఫర్ టాట్ లాంటిది ఏమైనా ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తుందా? అట్లేం లేదు. ఆడ బీఆర్ఎస్ పరిస్థితి అంత బాగలేదు. గెలిచే పరిస్థితి కేసీఆర్ టిట్ ఫర్ టాట్ అట్లా అసంటిది ఏం లేదు. ఇలా అవి టిట్ ఫర్ టాట్ అన్నట్టే కాళేశ్వరం బయట తీస్తే టిట్ ఫర్ టాట్ అయిపోతుంది. అసలు పెద్ద పెద్ద అంశాలు బయటికి గుంజి చేస్తే అవుతుంది. అట్లేం లేదు కానీ ఇక్కడ వీళ్ళకు బీఆర్ఎస్ లో గెలిచారు ముందు ఆల్రెడీ మాట్లాడుకుంది కాబట్టి ఇంకా అవకాశాలు ఉన్నాయి. టీడీపీకి వచ్చిన చాలా మంది మిత్రులు ప్రేమ్ నరేందర్ రెడ్డి కానీ వీళ్ళు వాళ్ళంతా ఉన్నారు కదా. అట్లా ఏమన్నా ప్రయత్నాలు జరుగుతూ కాంగ్రెస్ పార్టీ అయితే ఈజీగా గెలుస్తాము. అంటే వరంగల్ ఎంపీ అభ్యర్థులే లేరా కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు లేరబ్బా, ఇప్పుడు మా సొంతలకు ఇస్తే కేక్ వాక్ లో బయట పడతాం. అవును, మరి ఎందుకు మీలాంటి వాళ్ళకి అవకాశం లేకుండా ఎందుకు కొత్త వాళ్ళని పేరు? అదే చాలా నేను చెప్తున్నా కదా, ఇప్పుడు జెండా మోసేటోళ్ళకంటే మాకేమో షోకాజ్ నోటీసులు. అవును అవును
జెండా మోసేటోళ్లకు షోకాజ్ నోటీసులు. అవును. జెండాలు మార్చేటోళ్ళకేమో ఏది స్వాగత తోరణాలు. అవును. ఈ రోజు అదే చెప్తున్నా కదా, ఇక్కడ హానెస్టీకి లాయల్టీకి ఇక్కడ కౌంట్ లేదు. సరే ఏమున్నా వాళ్ళ బయట వాళ్ళకి ఇచ్చుకోవాలి, బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి, వాళ్ళ పదవులు ఇచ్చుకోవాలి అనే షోక్ అధ్యక్షుల వారికి, ముఖ్యమంత్రి గారికి ఉంది. అదే పెద్ద రాజకీయ చిత్రతను రాజకీయ ఎదులో కాదు. మనోళ్ళ నాయకులను చేసుకొని వాళ్ళను లీడర్లను చేస్తే అది నాయకత్వ లక్షణం. కానీ మందిని తీసుకొని వచ్చి వీళ్ళు నాయకులని చెప్పడం అది నాయకత్వ లక్షణం కాదు. ఇటువంటివి ఉన్నట్టు మాట్లాడుతున్నందుకే ఈ రోజు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. ఎంత నిసిగ్గం, ఎంత సిగ్గు. సరే వాళ్ళు లేదు, ఎవరైనా వాళ్ళ పార్టీలను వాళ్ళు ఒక పార్టీ అది బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని, కాంగ్రెస్ గాని, ఎవరు గాని అది ఒక పార్టీ బీఫామ్ ఇచ్చినాక వాళ్ళ ముంచి బయటికి రావడం అనేది అది అంత చాలా చీప్. అది చాలా చీప్. అంటే ఆమెకి ఇష్టం లేదు, నేను డ్రాప్ అయినా అని చెప్తే అక్కడి వరకు ఓకే. కానీ మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వచ్చి టికెట్ తీసుకున్నాం అనేది మాత్రం అంటే ఇంత చిన్న ఏజ్ లా ఇంత రాజకీయ దిగజారుతనానికి ఇది. సరే కేసీఆర్ అంటే మనకు తెలంగాణ నాగం చేసిండు అవన్నీ డౌట్. కానీ మనం ఎక్కడ ఉన్నాం అనేది కూడా చూసుకోవడం ఇంపార్టెంట్ కదా. నా క్యారెక్టర్ నేను ఎట్లా కాపాడుకుంటా, నేనేం చేస్తున్నా, నా పరిస్థితి ఏముంది కానీ సమాధానం నాకు చేసుకుని ఇంపార్టెంట్. అట్లా కూడా లేదా. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. యా. సో బక్కా జయసింగ్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇటీవలనే నిన్నే ఆయనకు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో అతను కూడా బీఆర్ఎస్ ఎంపీ టికెట్ తనలాంటి వాళ్ళకి ఇస్తే ఈరోజు పార్టీకి ఇచ్చినటువంటి అని చెప్పి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు దొమ్మాటి సాంబయ్య లాంటి వాళ్ళు కానీ, లేదంటే ఈరోజు హరికొట్ల రవి లాంటి వాళ్ళు కానీ చాలామంది వ్యక్తులు ఈరోజు ఉండడం జరిగింది. అదేవిధంగా సీనియర్ ప్రస్తుత ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఎవరైతున్నారో ఫస్ట్ దయాకర్ కూడా అక్కడ పోటీలో ఉండడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన వాళ్ళెవరిని కాదని ఈరోజు కడియం కావ్యకి టికెట్ ఇవ్వడం వెనకాల ఏమైనా మతలబు ఉందా అనేటువంటి కోణంలో ఈరోజు మనం సీరియస్గా థింక్ చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్కు దిమ్మ తిరిగే శాఖ అని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. కానీ ఇంకొక వైపు అసలు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఎందుకు టికెట్ ఇస్తున్నట్లు అనేది కూడా ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. ఒకసారి దీని గురించి కూడా మా యాంకర్ ఎవరైతే మా జర్నలిస్ట్ ఎవరైతే రాము కూడా దానిపైన కొంచెం వరంగల్ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా కొంత కూలంకషంగా ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆయన కూడా ఏం చెప్తాడు, అసలు ఎలాంటి సంచలన విషయాలు బయటపెట్టే అవకాశం ఉందని కూడా చూస్తా ఉన్నాం. సో రాము, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నావు కదా, నువ్వు ఇంతకుముందు కడియం కావ్య తను బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తా ఉంది. అసలు ఏం జరుగుతుంది వరంగల్, మీకు ఏమైనా సమాచారం ఉందా? నేనైతే చూస్తున్నా, సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా. కడియం సిఆర్ కూతురు ఎవరైతే ఉందో కడియం కావ్య, సో ఆమె ఎంపీ నేను పోటీ చేయను తప్పుకుంటా ఉన్నా. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో నేను పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉండదు. దాని తోడు కల్వకుట్ల కవిత పెద్ద లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యిండు. అరెస్ట్ అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకా వ్యతిరేకత కొనసాగుతా ఉంది. నేను పోటీ చేస్తే అనవసరంగా పైసలు ఖర్చు, పోటీ చేసి నా ఇజ్జత్ నేను తీసుకున్న దాని తన ఉద్దేశంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తా ఉన్నా. సో ఏదైనప్పటికీ రేవంత్ రెడ్డి ఒక బిగ్ ప్లాన్ లో భాగంగానే కావ్య పోటీ నుంచి తప్పించుకున్నట్టు మొత్తం మనకున్న ఇన్ఫర్మేషన్. సో కేసీఆర్ ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నాడో 10 సంవత్సరాల కాలం పాటు ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలన్న విశ్వ ప్రయత్నం కావచ్చు, లేకపోతే కుట్రకోణంలో భాగంగా ప్రయత్నం దేశంలో రేవంత్ రెడ్డి కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉందన్న. మనం క్లియర్ ఒకసారి ఆలోచించుకుంటే ఈ రిజల్ట్ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకోవచ్చా? 100% అన్న. ఎందుకంటే ఒకవేళ కడియం కావ్య, కడియం సిఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో దాదాపు కాంగ్రెస్ పార్టీ నాయకులతో టచ్ లోకి వచ్చారు. కానీ ఆ సమయంలో రేవంత్ రెడ్డి వీళ్ళని కొన్ని రోజులు ఆపాలి, ఎందుకంటే ఇమీడియట్లీ మా గవర్నమెంట్ ఫామ్ కావాలి, వీళ్ళని పార్టీ దగ్గర తీసుకుంటే మన పార్టీ మీద కొంత బద్నాం అయ్యే అవకాశం ఉంటది అన్న కోణంలోనే ఒక ఆలోచనలో భాగంగానే కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వాలి. టికెట్ ఇచ్చిన తర్వాత కడియం కావ్య కనుక నేను పోటీ చేయను, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తే నేను గెలిచే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పైన ఒక బద్నాం క్రియేట్ చేస్తే, సో ఒక వరంగల్ కి బద్నాం పరిమితం కాకుండా మిగతా 16 పార్లమెంట్ పరిధిలో కూడా అరే కడియం కావ్య, కడియం సిఆర్ మాజీ మంత్రి వాళ్ళ కూతురే స్వయాన పోటీ నుంచి తప్పుకుందంటే మిగతా 16 పార్లమెంట్ పరిధిలో మేము కూడా గెలిచే అవకాశం ఉండదన్న ఒక మెసేజ్ ఇవ్వగలుగుతాం అన్న ఒక పగడ్బందీ ప్లాన్ తోటి రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ లో భాగంగానే కడియం కావ్య ఇవి అయితే విత్డ్రా చేసుకుంటే మనం స్పష్టంగా అర్థమవుతుందన్న. సో ఏదేమైనప్పటికీ మనకైతే ఒక సంతోషకరమైన విషయం, ఎందుకంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మనందరం కూడా కాలోజీ టీవీ లైవ్ వరకు చూస్తా ఉన్నారు. అల్టిమేట్ గా మనం అనుకున్న ఏ 10 సంవత్సరాల కాలం అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారాన్ని అడ్డం పెట్టుకొని
మనలాంటి గొంతుకలని పేద ప్రజలను టార్గెట్ చేసుకుని ఇబ్బంది పెట్టిండో ఆ పార్టీ కథం అవుతా ఉంటే చూడాలన్న ఆలోచన మనకుంది, కథం అవుతా ఉన్నది. సో ఆ దిశగా కడియం కావ్య అడుగులు వేసిన రేపు పొద్దుగాల ఎవరు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మిగతా 16 పార్లమెంట్ పరిధిలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కొనసాగుతున్నారో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో పోనీ వస్తుంది, బీజేపీ పార్టీలో పోండి, బీఆర్ఎస్ పార్టీని కథం చేయాలి అల్టిమేట్. ఎందుకంటే అయితే ఇప్పుడు ఈ ఇంపాక్ట్ కడియం కావ్య ఏదైతే తను పోటీ చెప్పుకుని చెప్పిందో ఈ ఇంపాక్ట్ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మిగతా నియోజకవర్గాలు ఏవైతే 17 నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? 100% అన్న 100%. ఇదంతా రేవంత్ రెడ్డి ఒక పగడ్బందీ ప్లాన్ తోటే నడిపిస్తాడు మనకు అర్థమైతా ఉంది. ఇది ఈ ఎఫెక్ట్ కడియం కావ్య విత్డ్రా చేసుకున్న అయితే ఎంపీ అభ్యర్థితో ముందు ఇది 16 పార్లమెంట్ పరిధిలో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటది. ఒకనొక దశలో ఇక్కడ ఆరూరు రమేష్ కు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఆశించాడు. ఆరూరు రమేష్ వర్ధనపేట నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయినాడు. వాస్తవం చెప్పాలంటే ఆరూరు రమేష్ సరే కొన్ని నిర్ణయాలు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి నిర్ణయాల కానీ కట్టుబడి కొంత ప్రవర్తించవచ్చుగాక, వ్యక్తిగతంగా అక్కడ ఆరూరు రమేష్ కు బానే ఉన్నది. కానీ అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలన్న ఉద్దేశంతో ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. సో ఆరూరు రమేష్ కు టికెట్ ఇవ్వకుండా ఎప్పుడైతే కడియం సిఆర్ కూతూ కడియం కావ్యకు ఎప్పుడైతే కేసీఆర్ టికెట్ ఇచ్చినాడో సో అప్పుడే కడియం కావ్యకు అర్థమైంది అరే ఆరూరు రమేష్ కు మంచి పేరు ఉంది, ఆయన టికెట్ ఇవ్వకుండా నాకు ఇచ్చినాడంటే సో నన్ను ఒడగొట్టాలని ఒక పగడబంది ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది అన్న ఆలోచన వచ్చినప్పుడు సో ఆనాడు కాంగ్రెస్ పార్టీ కండువానికి రెడీ అయినప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ప్లాన్ తగ్గట్టే నువ్వు ఇప్పుడేం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పకు, నువ్వు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి టికెట్ ప్రకటిస్తుందో టికెట్ నువ్వు తీసుకొని నువ్వు రిటర్న్ తీసుకోవడం వల్ల ఒక వరంగల్ కే మనకు మేలు కాదు 16 పార్లమెంట్ పరిధిలో కూడా మనకు మేలు జరిగే అవకాశం ఉంటది అన్న కోణంలో రేవంత్ రెడ్డి ఆలోచించడం తెలుస్తుంది. సో అతి త్వరలో ఈ వారం రోజుల లోపే కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టు, కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ అభ్యర్థిగా ఆమె పోటీ చేయబోతున్నట్టు ఉన్న మనకు కూడా సమస్య. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకుంటే ఇప్పటికే పసునూరు దయాకర్ సిట్టింగ్ ఎంపీకి టికెట్ ఇవ్వాలి. ఇక్కడ పసునూరు దయాకర్ కి టికెట్ ఆపినారు అంటే కడియం కావ్యని ఆమె బీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ బీఆర్ఎస్ పార్టీకి నీ టికెట్ వద్దు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుంటే సో ఇటు పసునూరు దయాకర్ సపోర్ట్ తోటి కడియం కావ్య టికెట్ ఇచ్చి సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి ఒక బిగ్ ప్లాన్ చేసినట్టు మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉందండి. ఓకే రాము, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే రేవంత్ మాస్టర్ ప్లాన్లో భాగంగా కేసీఆర్కు షాక్ ఇస్తూనే ఇంకొక వైపు బలమైనటువంటి అభ్యర్థుల అన్వేషణలో భాగంగానే ఈరోజు చాలామంది సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసీఆర్కు పెద్ద షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్నారు. కోలుకోలేని దెబ్బ ఈరోజు పెద్ద ఎత్తున ఆయనకి ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈరోజు చేరికలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలోకి. అదేవిధంగా ఇప్పుడు కేవలం కడేశ్వరి గారు ఒక్కడే కాదు, చాలామంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారు 39 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో దానిలో దానం నాగేంద్ర ఆల్రెడీ ఆయన సికింద్రాబాద్ ఎంపీ బరిలో పోటీ చేయడానికి ఆల్రెడీ కాంగ్రెస్ కంటే ఒక కప్పుకోవడం జరిగింది వాస్తవంగా. సో ఇప్పుడు ఆయనతో పాటు 38 మంది ఎమ్మెల్యేల్లో భాగంగా చాలా మెజారిటీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు కూడా చేరాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఎందుకంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే కూడా ఈరోజు 100 రెట్లు ఎక్కువగా ఆలోచించగలిగేటువంటి వ్యక్తి. సో కేసీఆర్ ఒక అడుగు ముందుకేస్తే రేవంత్ రెడ్డి 100 అడుగులు ముందుకేయగల సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు వస్తాం. ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ను ముప్పు తిప్పలు పెట్టేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కోణంలో ఈరోజు రేవంత్ రెడ్డి ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ను ఇక కోలుకోలేని దెబ్బతీసే విధంగా, ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి పైన ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిరో, ఎన్ని రకాల ఆయనకు అసౌకర్యాలు గురి చేయడమో, ఎన్ని రకాల ఈరోజు పెద్ద ఎత్తున ఆయనను చాలా ఒత్తిడి తీసుకొచ్చారు, అవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా పగ తీర్చుకున్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తోంది. రాజకీయంగా కేసీఆర్ను అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లయితే క్లియర్గా తెలుస్తోంది మిత్రులారా. సో ఒకసారి కాలోజీ టీవీ లైవ్ను చూస్తున్నాను, దయచేసి లైవ్ను లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను మిత్రులారా. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. అయితే ఈ కోణంలో ఈరోజు కడియం శ్రీహరి, అదేవిధంగా కేశవరావు, అదేవిధంగా గడ్డమరవింద్ రెడ్డి, ఇలా చాలా ఇంద్రకరణ్ రెడ్డి, చాలా మంది వ్యక్తులు కూడా ఈరోజు కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తోంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే కడియం కావ్యను వరంగల్ ఎంపీగా నిలబెడతారా, లేదంటే కడియం శ్రీహరిని సేమ్ సికింద్రాబాద్ నుంచి దానం నాగేంద్ర ఎవరైతే ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేంద్ర ఎట్లా నిలబెట్టారో అదే విధంగా కడియం శ్రీహరిని కూడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరిని కూడా వరంగల్ ఎంపీగా నిలబెడతారా అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా ఇందులో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కోణంలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కడియం కావ్య వరంగల్ ఎంపీ బరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండబోతుందా, లేదంటే కడియం శ్రీహరి ఉండబోతున్నాడా అనేటువంటి విషయాలు కూడా తేటతెల్లం కావాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తానికైతే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండే అవకాశాలు అయితే లేవు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. కానీ ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి అవుతాడా, కడియం కావ్య అవుతుందా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది మిత్రులారా.